ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో మొత్తానికి వచ్చేసాం. అరే ముసలి పిల్ల ఉందిరా బాబు అక్కడ, జస్ట్ మిస్. ఫుల్ వాటర్ ఫాల్, ఫ్రెష్ వాటర్. ఒకసారి వాటర్ టేస్ట్ చూద్దాం, తాగాలనిపిస్తుంది. దాహం చూద్దాం కదా, చాలా బాగున్నాయి. మరి తాగితే టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. మా బాయ్స్ స్కూల్లో వాటర్లా ఉన్నాయి, కంపెనీలులా ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సూపర్ సూపర్. ముసలి పిల్ల ఉందిరా బాబు అక్కడ, సూపర్. ముసలి పిల్ల ఉందిరా బాబు అక్కడ. హాయ్, హలో, అందరికీ నమస్కారం. పొద్దున్నే బోర్ కొడుతుందని చెప్పి బండి వేసుకొని మా హాస్టల్కి వచ్చేసారు మా ఫ్రెండ్స్. కరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడడం చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి. చాలా మంది తెలిసే ఉంటుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం సపరేట్గా ఒక వ్లాగ్ తీస్తున్నాము. అలా ఎంజాయ్ చేయొచ్చు, వన్ డే మొత్తం అక్కడ స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంటుంది అది. ఇక్కడ ఇంకొక 3 కిలోమీటర్స్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూద్దాం ఎత్తుగా ఉంటుందో. అయితే మొత్తం ఎడారి దూరంలో అక్కడ వాటర్ ఫ్లో ఉంది. ఇదేనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే ముందు అదే కంపెనీ వెళ్ళిపో, దీంట్లో వెళ్ళిపో. అదరా అయ్యా, మండలి సెకండ్కి ఈ ఎటు చూసినా సరే నాకు వాటర్ ఫాల్ వస్తుంది కనిపించట్లా. గొర్రె డ్యామ్ ఉందారా? రూట్ ఉందా అటు పైకి? పద. సో హాయ్ గైస్, ఈరోజు డే 1. మనం వచ్చేసాం హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో ఇది కర్ణాటక తెలంగాణ బార్డర్ మధ్యలో ఉంది. మేమైతే కర్ణాటక లోపల నుంచి వచ్చాము ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఈ వాటర్ ఫాల్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇదే ఆ ప్లేస్ మొత్తం. సో ఇప్పుడైతే నేను కిందకి నడుచుకుంటూ వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. సో కొంచెం సమ్మర్ సీజన్ రావడం వల్ల వాటర్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఏమనుకోకండి. ఉన్న వాటర్నే ఎంత బాగా చూపిస్తామో చూడండి ప్లీజ్. జాగ్రత్తగా రా. ఇక్కడ లెఫ్ట్ అంతా లోయ, రైట్ సైడ్ కొంగిరా రే.
అమ్మా సో ప్రస్తుతానికైతే వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో అట్లా అట్లా 3 దారులుగా వస్తుంది. మనం సాయంత్రం కిందకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను వాటర్ ఫాల్ అనేది, మనం ఫాలో అవ్వు. జాగ్రత్తగా దిగు కొండలు. మందు బాటిళ్ళు బిందు బాటిళ్ళు మొత్తం చిల్ అవుతున్నారు. అమ్మా ఇది ఇంకా సాయంత్రం డౌన్ వాటర్ ఫాల్కి. అక్కడ కిందకి వెళ్ళటానికి రూట్ ఎటు ఉందో మాకు కనిపించలేదు, సో మీకు అందుకే పైనుంచి చూపిస్తామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇటు నుంచి కూడా వాటర్ ఫాల్ బాగానే కనిపిస్తుంది, ఒకసారి రండి. ఇదిగోండి ఫుల్ వాటర్ ఫాల్, ఫ్రెష్ వాటర్. మొత్తం చల్లగా ఉంది ఇక్కడ ఈ క్లైమేట్. ఈ ఒక్క జోన్ వరకు వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ జోన్ వరకు చల్లగా ఉంది. నేను ఒకసారి వెళ్ళి దూకి చూపిస్తా. సో మొత్తానికి వచ్చేసాం. అరే ముసలి పిల్ల ఉందిరా బాబు అక్కడ, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ మిస్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. మరీ అంత క్లీన్గా ఏం లేదు, మొత్తం వాటర్ బాటిల్స్, డ్రింక్స్, మందు బాటిల్స్, మొత్తం నానా చదారం అంతా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి కెమెరాని లెఫ్ట్ టర్న్ చేసుకో. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఫైనల్ వ్యూ ఆఫ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో మొత్తానికైతే ఇది వాటర్తో కొంచెం ఆడుకుందాం. అమ్మా అమ్మా ఫేస్ వాష్ చేసుకో. వా చల్లగా ఉంది, సూపర్. బా 100 కిలోమీటర్లు మట్టిలో ట్రావెల్ చేసి ఇంత ఫ్రెష్ వాటర్తో, బా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. వాడండి అయ్యా, వాటర్ని వాడండి అయ్యా. ఈ వాటర్ అనేవి మన కృష్ణా రివర్ వాటర్. సో మన కృష్ణా రివర్ మొత్తం అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడ కర్ణాటక బార్డర్ దాకా మొత్తం ఫ్లో అవుతూ వస్తుంది. ఇదంతా ఒక రివర్ లాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది వాటర్ అనేది. మీకు ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్లో, ఈ రెండు చాలా చిన్నగా ఉంటాయి, షవర్ లాగా వెళ్తుంది ఇది. ఒకసారి వాటర్ టేస్ట్ చూద్దాం, తాగాలనిపిస్తుంది, దాహం వేస్తుంది. చూడడానికి చాలా బాగున్నాయి, మరి తాగితే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మా బాయ్స్ స్కూల్లో వాటర్లా ఉన్నాయి, పంపు నీళ్ళలా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. బాటిల్లో పట్టుకుందాం. వాటర్ బాటిల్ ఇవ్వండి. సూపర్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. సూపర్. ముసలి పిల్ల ఉందిరా బాబు అక్కడ, సూపర్. ముసలి పిల్ల ఉందిరా బాబు అక్కడ.
సో ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో వచ్చే వాటర్ అనేవి కృష్ణా రివర్ వాటర్ అండి. సో ఇక్కడ నుంచి ఆ వాటర్ అనేవి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు ఫ్లో అయ్యి ఆ డ్యామ్ దగ్గర ఆగిపోతాయి. అక్కడ ఆ డ్యామ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ అనేవి ఒక 3 డిఫరెంట్ ఊర్లకి, అంటే 3 డిఫరెంట్ వాగులకి స్ప్లిట్ చేస్తారు ఆ వాటర్ని. ఇరిగేషన్ కోసమైనా, వాటర్ సప్లై కోసమైనా ఎక్సెట్రా వాటర్ వల్ల ఏదైతే యూజెస్ ఉంటాయో వాటి కోసం. ఒక వాగు వచ్చేటప్పటికి సూర్యవంక వాగు, ఇంకోటి చంద్రవంక వాగు, ఇంకోటి మాచర్ల వాగు. ఈ 3 వాగులకి వాటర్ అనేవి స్ప్లిట్ అవుతాయి. సో మీరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగడం కోసమైనా, ఎంజాయ్ చేయడం కోసం అయితే ఎర్లీ మార్నింగ్ 5 to 8 లోపు బెటర్, మళ్ళీ ఈవినింగ్ 5 to 6 లోపు బెటర్ ఆ 1 అవర్. ఎందుకంటే మీరు ఈ టైం మధ్యాహ్నం టైం అలాగ వచ్చారంటే పైన ఫుల్ ఎండ వేడిగా ఉంది, కింద చల్లగా ఉంది. సో మీరు ఎక్కువసేపు ఇక్కడ కూర్చోలేరు. అందులో ఈ స్టోన్స్కి హీట్ ఎక్కువ. ఆ హీట్ అనేవి మనకి ఆ వేడి రిఫ్లెక్ట్ అవుతుంది మన బాడీకి. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ ఈ టైంలో ఇలా కూర్చోవడం ఎండలో. కానీ వీడియో చేయాలి కాబట్టి, చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము. మీరు ఒకవేళ రావాలనుకుంటే పక్క గుర్తుపెట్టుకున్న టైమింగ్స్ మార్నింగ్ 6 to 8 లోపు, ఈవినింగ్ 4 to 6 లోపు. ఆ 2 అవర్స్లో ఎప్పుడైనా సరే పర్లేదు, కొంచెం చల్లగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి, మంచిగా ఫొటోస్ దిగచ్చు. సో ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. దీనికైతే ఉన్నది వాటర్ ఫాల్స్కి ఓన్లీ 1 and only వే. మీరు ఇదే వేలో రావాలి, ఇదే వేలో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కార్లైనా బైక్లైనా సరే టైర్లు జాగ్రత్త, కావాల్సిన ఇంకో సీసాలు, ముళ్ళు, రాళ్ళు. ఫస్ట్ అంటే రోడ్డు సరిగ్గా లేదు ఇక్కడ, మొత్తం ఇట్లా వాటర్ బురద స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, స్లోప్స్ ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎవరు థియేటర్ నా కొడుకుంటే వాళ్ళకి బండి అయితే మాకండి, థియేటర్ నా కొడుకు పంపిల్లు ఎక్కుతారు ఇలాంటి వాళ్ళు.